అనేది మనము చాలా చూస్తుంటాము. కానీ లైఫ్‌లో అంటే హెల్తీగా ఉండడానికి చేసే ప్రయత్నంలో మనకు ఈ హెల్తీ ఎక్కడ దొరుకుతుందనేది ఒక మన కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాం. అంటే ఈరోజు ఫస్ట్ చేయాల్సిన పనేంటంటే ప్రతి ఇంట్లో గూడా నూనె లేకుండా వంటలు చేయరు. అంటే ఏ నూనె అయినా సరే మనం వాడేది అంటే గింజలతో వచ్చిన నూనె తీసుకోవడం బెటర్. అంటే గింజలతో వచ్చినాయంటే మరి అన్నిటి గురించి మాట్లాడొద్దు. పల్లి నూనె, నువ్వుల నూనె అంటే మనకు ఇలాంటి గింజలతో వచ్చిన నూనెను మనం కొబ్బరి నూనె వీటిని మనం తప్పకుండా వాడుకోవచ్చు. అయితే వీటిలలో కూడా మనకు బయట చాలామంది కంపెనీలు ఏం చేస్తుంటాయంటే నేమ్స్ వేసి ఇచ్చేస్తారు. అంటే దాంట్లో ఏ కెమికల్ ఉందా, మంచిది ఉందా, గింజలతో వచ్చిందా మనకు తెలియదు కాబట్టి ఇప్పటి వరకు వాటిని వాడుతూ వాడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసేసుకొని చాలామంది హాస్పిటల్ పాలవుతున్నారు. అట్లాంటి సమస్యలు లేకుండా మీ దగ్గరలో ఉన్న గానుగ నూనె అంటే మీరు గింజలు తీసుకెళ్ళి పట్టించేయమనండి, లేకుంటే వాళ్ళు పట్టించేటప్పుడు చూసి మీరు తీసుకోండి. ఇప్పుడు మన దగ్గర కూడా ఎంఎన్ హెల్తీ ఫుడ్స్లో కూడా మనకి ఇవి మనం డైరెక్ట్ గింజల నుంచి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఈ ఆయిల్స్ తీసి పెట్టాము. అంటే మనకు అందరికీ తెలుసు 2 కిలోలు 3 కిలోలు పల్లీలు పడితే కానీ 1 కిలో నూనె రాదు అని మన విషయం మనకు తెలుసు. అంటే 38% వరకే మనకు ఆయిల్ వస్తుంది గింజలలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏ నూనె తెచ్చుకున్నా కూడా గింజలతో వచ్చిన నూనె తెచ్చుకోండి. ఈ నూనె మీరు ఎప్పుడైతే కరెక్ట్గా తీసుకొని వాడగలుగుతారో ఆరోగ్యం అనేది సేఫ్గా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు వాడే ఆయిల్స్లలో ఏదైతే ఉన్నాయో అవి నెలకు 5 కిలోలు 10 కిలోలు వాడుతూ ఉంటారు పెద్ద ఫ్యామిలీ అయితే కనుక. ఇది 2 కిలోల నుంచి 5 కిలోలు వాడుకోండి. అంటే ఎక్కువ వాడాల్సిన అవసరం కూడా లేదు. ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్, వీటితో సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దీంట్లో కొలెస్ట్రాల్ ఉంటుందని అందరూ చెప్తుంటారు, కానీ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఏ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. అంటే మనిషికి కావాల్సిన గుడ్ కొలెస్ట్రాల్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ప్రతిరోజు మనము పల్లి నూనె వాడడానికి ప్రయత్నం చేయండి. మీకు దగ్గరలో ఉన్న స్టోర్స్లో కావచ్చు తీసుకోండి, లేదంటే మన దగ్గర కూడా ప్యూర్ ఒరిజినల్ పల్లి నూనె దొరుకుతుంటాయి. ఇంకా మన దగ్గర ఉన్న చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, పచ్చళ్ళు కానీ ఇంకా బిస్కెట్స్ కానీ మిల్లెట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. వీటి గురించి రోజు ఒక ఐటెం గురించి దాని గురించి క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్క దాని గురించి మీకు తెలియకపోతే దాన్ని ఎలా వాడాలి ఏంది అనేది తెలియకపోతే కన్ఫ్యూజన్లో ఉంటారు కాబట్టి రోజు ఒక ఐటెం గురించి చెప్తాను. థ్యాంక్ యూ.